అందరికీ నమస్తే. వెల్కమ్ టు తెలుగు టుడే ఛానల్. సో కొన్ని నిమిషాల ముందే మనకైతే ఏదైతే ఎఫ్బిఓ అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్స్ అయితే రావడం జరిగిందో ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో, దానికి సంబంధించి చాలామంది కామెంట్ అయితే చేస్తూ ఉన్నారు. సో ఈ పోస్టులకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏ ఉంటుంది అని అడిగారనమాట. సో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీడియో అనమాట. ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇందులో మనం చూసుకున్నట్లయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది పారా 3లో అయితే మనకైతే ఇవ్వడం జరిగింది. ది క్యాండిడేట్ షుడ్ పోసెస్ ది ప్రీస్క్రైబ్డ్ అకాడమిక్ క్వాలిఫికేషన్ యాజ్ ఆన్ ది డేట్ ఆఫ్ ది నోటిఫికేషన్. అంటే నోటిఫికేషన్ వచ్చే తేదీ నాటికే ఏదైతే కిందన మీకు చెప్పబడిందో ఆ క్వాలిఫికేషన్ పూర్తయి ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఇంటర్మీడియట్ కాబట్టి ఈ రోజుకి ఇంటర్మీడియట్ పాస్ అయిపోయి ఉండాలి అలా అనమాట. ది డేట్ ఆఫ్ దిస్ నోటిఫికేషన్ షల్ బీ ది క్రూషియల్ డేట్ ఫర్ ది క్యాలిక్యులేటింగ్ ది ఎక్స్పీరియన్స్ ఇంక్లూడింగ్ ద ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. సో ఏదైనా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ మనం క్వశ్చన్ చేయాల్సి వచ్చేటప్పుడు లేదా కన్సిడర్ చేసేటప్పుడు ఈ డేట్ని మేము ప్రామాణికంగా తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది. ఇంకా చూసినట్లయితే in respect of other than prescribed education qualification claiming equivalence, the decision of the concerned department shall be final. అంటే ఒకవేళ వాళ్ళు ఇచ్చిన దాని కాకుండా దానికి ఈక్వలెంట్గా కానీ కొన్నిసార్లు దానికన్నా హయ్యర్ కానీ మీరు తీసుకున్నట్లయితే అది డైరెక్ట్గా ఏదైతే కన్సర్న్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో వాళ్ళే తీసుకుంటారో, వాళ్ళ నిర్ణయమే ఫైనల్ అని చెప్పడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఇంటర్మీడియట్ అనుకుందాం. కొంతమంది ఏం చేస్తుంటారు, 10th అయిపోయిన తర్వాత డైరెక్ట్ ఓపెన్ డిగ్రీ చేస్తుంటారు. ఇలాంటివి అనేవి వాళ్ళు కన్సిడర్ చేస్తారనమాట. If the applicant possesses an equivalent qualification other than prescribed qualification in the commissioner notification, applicant should produce a copy of the government order to the commissioner advance within 10 days of last date of submitting application, following which their application will be rejected. అంటే 10 రోజుల ముందుగా, చివరి డేట్ కన్నా 10 రోజుల ముందుగా మీరు ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే డైరెక్ట్గా కాపీని తీసుకెళ్ళి డిపార్ట్మెంట్కి ఇవ్వాల్సి ఉంటుంది అని అయితే మెన్షన్ చేశారు. ఇక చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ ఫిజికల్ రిక్వైర్మెంట్ కూడా మనం చూసుకోవాలి. ఈ పోస్ట్ అప్లై చేయడానికి ఏముండాలి, ముందుగా చూసుకుంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మస్ట్ హ్యావ్ పాస్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్. ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి లేదా ఇంటర్మీడియట్కి ఈక్వల్గా ఉండేటటువంటి క్వాలిఫికేషన్ అయితే పాస్ అయి ఉండాలి అని చెప్పారనమాట. సో తర్వాత చూసుకుంటే ఫిజికల్ రిక్వైర్మెంట్స్ చూసుకుందామండి. ఎందుకంటే ఇది నిజానికి మనకి కానిస్టేబుల్ లానే ఉంటుంది కాబట్టి నో పర్సన్ షల్ బి ఎలిజిబుల్ ఫర్ appointment by direct recruitment to the post of FBO or ABO in the service unless he is not less than 163 centimeters in higher, not less than 84 centimeter round of the chest, on full inspiration and has a chest expansion is not less than 5 centimeters in full ఇన్స్పిరేషన్. అంటే ఇక్కడ చూడండి ఒకసారి, వాడు చెప్పింది ఏంటంటే ఇంతకుముందు అయితే 158 సెంటీమీటర్లు ఉండేది, బట్ ఈసారి 5 సెంటీమీటర్స్ ఇంక్రీజ్ చేశారనమాట. సో కనీసం 163 సెంటీమీటర్ల ఎత్తు ఉండాలి. చెస్ట్ అనేది 84 సెంటీమీటర్లకి తక్కువ ఉండకూడదు. అంతేకాకుండా పూర్తిగా గాలి పీల్చుకున్న తర్వాత అట్లీస్ట్ 5 సెంటీమీటర్స్ ఇంక్రీజ్ అవ్వాలి. ఇది మనకి మెన్కి సంబంధించి. ఇక ఉమెన్కి వచ్చేసరికి మస్ట్ హ్యావ్ నాట్ బీ లెస్ దాన్ 150 సెంటీమీటర్స్ హైట్, కనీసం 150 సెంటీమీటర్ల హైట్ ఉండాలి. అండ్ అదేవిధంగా చెస్ట్ కొలత చూసుకున్నట్లయితే 79 సెంటీమీటర్స్ ఉండాలి. అండ్ ఇన్స్పిరేషన్ తీసుకున్నప్పుడు ఎంత ఉండాలి, కనీసం 5 సెంటీమీటర్లు మనకి ఏమవ్వాలి, ఎక్స్పాన్షన్ అవ్వాలి. అంటే చెస్ట్ కూడా 5 సెంటీమీటర్స్ పెరగాల్సి ఉంటుందన్నమాట. ఇంకా మనం చూసుకున్నట్లయితే ప్రొవిడెంట్ ది మినిమం హైట్ ఆఫ్ ది రిలాక్సబుల్ 5 సెంటీమీటర్స్ ఇన్ ద కేస్ ఆఫ్ క్యాండిడేట్ హూ బిలాంగ్ టు గోర్ఖా, నేపాలీస్, అస్సామీస్, NAFA, నాగా, మణిపూరి, గౌహతి, కుమ్మోని, సిక్కంసి, భూటాయిన్స్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్. అంటే ఇక్కడ ఏదైతే కొన్ని ప్రత్యేకంగా మనం ఏం చెప్తామంటే షెడ్యూల్ ట్రైబ్కి సంబంధించినటువంటి వాళ్ళకైతే మీకు హైట్లో 5 సెంటీమీటర్స్ రిలాక్స్ ఇస్తారనమాట. అంటే ఏదైతే కొన్ని ఇక్కడ మనకి గిరిజన తెగల పేర్లు కొన్ని చెప్పారు, అలాగే కొన్ని రాష్ట్రాల్లో కొన్ని ప్రత్యేక తెగలు ఉంటాయి కదా, అలాంటి వాళ్ళకైతే 5 సెంటీమీటర్ వరకు మీకు ఏం చేస్తారు, రిలాక్స్ ఇస్తారనమాట. Provident further that in the case of candidate belongs to the scheduled tribe where the reserved quota cannot be fully
utilized for want to sufficient number of candidates passing the request physical qualification. The physical standard shall not be less than 158 centimeters in height and not less than 78.8 centimeters round the chest on full inspiration with a minimum expansion of 5 centimeters. ఒకవేళ ఇక్కడ చూడండి, ఎక్కడైతే మనం రిజర్వ్డ్ ఏరియాలో మనం చెప్పామో అలాంటప్పుడు క్యాండిడేట్స్ లేకపోతే, చూసారు కదా, so be fully utilized for want of sufficient of number of candidates passing the requesting physical qualification. The physical standards shall not be less than, అంటే ఎక్కడైతే మనకి ఫుల్గా లేరో అక్కడ మళ్ళీ రిలాక్షన్ అయితే ఇచ్చారనమాట. 150 సెంటీమీటర్లు షెడ్యూల్ ట్రైబ్స్ ఉండాలి అని ఇచ్చారు కదా, అది ఖచ్చితంగా ఫాలో అవ్వాలన్నమాట. అంటే మనకి షెడ్యూల్ ట్రైబ్స్ ఎస్టీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 5 సెంటీమీటర్స్ రిలాక్సేషన్ ఉంది హైట్లో అనేది మనకి ఇక్కడ చెప్పాడనమాట. ది క్యాండిడేట్ షుడ్ పాసెస్ నార్మల్ ఐసైట్ అపార్ట్ ఫ్రమ్ ది ఫిజికల్ రిక్వైర్మెంట్ ప్రిస్క్రైబ్డ్ అబవ్, అంటే ఇక విజన్ కూడా చెక్ చేస్తారనమాట, నార్మల్ విజన్ ఉండాలి. అండ్ తర్వాత చూసుకుంటే ది ఎలిజిబుల్ క్యాండిడేట్ సెలెక్టెడ్ ఇన్ ద రిటన్ టెస్ట్ షల్ బీ సబ్జెక్ట్ టు ది టెస్ట్ ఆఫ్ వాకింగ్. ఎవరైతే ప్రిలిమ్స్ పాస్ అయ్యారో, ఓకేనండి, ప్రిలిమ్స్ పాస్ అయిపోయిన తర్వాత వాళ్ళకి వాకింగ్ టెస్ట్ అయితే ఉంటుంది. అది కూడా 25 కిలోమీటర్స్ వాకింగ్ ఇన్ టు బీ కంప్లీట్ ఇన్ 4 hours డ్యూరేషన్. సో మెన్కి అయితే 4 గంటలలో 25 కిలోమీటర్లు నడవాలి. ఇన్ కేసు ఉమెన్ క్యాండిడేట్ అయ్యాను అనుకోండి, 16 కిలోమీటర్లు 4 గంటల్లో పూర్తి చేయాలి. ఓకేనండి, కంటిన్యూస్గా 25 కిలోమీటర్స్ అనేవి 4 hours నడిచి వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. లేడీస్ అయితే 16 కిలోమీటర్స్ ఉంటుంది. ద వాకింగ్ టెస్ట్ ఈజ్ ఓన్లీ ఏ ఫిజికల్ ఎండోరెన్స్ టెస్ట్ అండ్ షల్ నాట్ క్యారీ ఎనీ మార్క్స్. సో ఇది కేవలం ఒక ఫిజికల్ టెస్ట్ మాత్రమే, ఇది ఒక క్వాలిఫైయింగ్ టెస్ట్ మాత్రమే, దీనికి ఎటువంటి మార్క్స్ ఉండవు. సారంగా మీరు కానిస్టేబుల్కి వెళ్ళారనుకోండి, ఫిజికల్ ఈవెంట్స్కి మార్క్స్ వేస్తారు. అంటే సివిల్ కానిస్టేబుల్కి వెళ్ళడానికి, అంటే ఏపీఎస్బికి వెళ్ళారనుకోండి, దాంట్లో మనకేం చేస్తారు, ఏదైతే మనకి ఫిజికల్ టెస్ట్ మార్క్స్ ఉన్నాయో వాటిని కన్సిడర్ చేస్తారు. ఇక్కడ మాత్రం వీళ్ళు క్లియర్ కట్గా చెప్పడం జరిగింది, ఇది కేవలం మనకి ఒక క్వాలిఫైయింగ్ టెస్ట్ మాత్రమే. ఇక తర్వాత చూసుకున్నట్లయితే ఎన్సీసీ సిబిఏ సర్టిఫికెట్లు ఉన్న వాళ్ళకి ఏమవుతుంది, ఫర్ క్వాలిఫికేషన్ క్యాండిడేట్, చూడండి, క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ వెయిటేజ్ షల్ బీ గివెన్ టు ద ఎన్సీసీ సర్టిఫికెట్ హోల్డర్స్ హ్యావింగ్ ది రిక్వెస్టింగ్ క్వాలిఫికేషన్ ఫిజికల్ మెజర్మెంట్స్ అట్ ద టైమ్ ఆఫ్ సెలెక్షన్ యాజ్ ఫాలో. సో ఎన్సీసీ సి సర్టిఫికెట్ ఉంటే 5 బోనస్ మార్క్స్ ఇస్తారు, బి సర్టిఫికెట్ ఉంటే 3 మార్క్స్ ఇస్తారు, అండ్ ఏ సర్టిఫికెట్ ఉంటే 1 మార్క్ ఇస్తారనమాట. అంటే ఇప్పుడు ఆఫ్టర్ ఫిజికల్ మెజర్మెంట్స్ కంప్లీట్ అయిపోవాలి, ప్రిలిమ్స్ పాస్ అవ్వాలి, మెయిన్స్ టైంలో మీకైతే వెయిటేజ్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఓకే, ద ఫైనల్ సెలెక్షన్ షల్ బి డన్ ఫ్రమ్ అమాంగ్ ద పర్సన్స్ హూ హ్యావ్ క్వాలిఫైడ్ ఇన్ ఫిజికల్ టెస్ట్, వాకింగ్ టెస్ట్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ అండ్ సిపిటి. ఓకేనా, కంప్యూటర్ ప్రొఫెషనల్ టెస్ట్ ఆన్ ద మార్క్స్ సెక్యూర్డ్ ఇన్ ద రిటన్ ఎగ్జామినేషన్ డ్యూలీ అబ్జర్వ్ రోస్టర్ పాయింట్స్ అండ్ ద బోనస్ మార్క్స్ వేర్ ఎవర్ అప్లికేబుల్. సో ఈ రెండు కూడా ఏదైతే మీరు ప్రిలిమ్స్ పాస్ అయ్యారో, పాస్ అయిన తర్వాత వాకింగ్ టెస్ట్ ఉంటుందో, వాకింగ్ టెస్ట్ తర్వాత మెడికల్ టెస్ట్ కంప్లీట్ అవుతుందో, అప్పుడు మనకి ఏమవుతుందంటే మెయిన్ టెస్ట్ అయితే రన్ అవుతుంది. ఓకేనా, సో అక్కడ మనకి మెయిన్ టెస్ట్లో వచ్చిన మార్కుల తర్వాత ఒకవేళ ఎన్సీసీ క్యాండిడేట్లు ఎదురైతే ఉన్నారో చెప్పారు కదా, బోనస్ మార్క్స్ అప్లికేబుల్ చేసిన తర్వాత రోస్టర్ పాయింట్ అనుగుణంగా మీకైతే పోస్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది అని ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెడికల్ టెస్ట్ అనేది మెన్ అయినా ఉమెన్ అయినా ఒకేలాగా జరుగుతుంది నోటిఫై చేసిన దాని ప్రకారము అంటే అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనా, సో తర్వాత చూసుకున్నట్లయితే ఇక్కడ మాట అయితే క్లియర్గా చెప్పడం జరిగింది, ఈ మాట కూడా మీరు ఒకసారి చూసుకోండి. ఓకే, మస్ట్ అండర్గో ఈ మెడికల్ ఎగ్జామినేషన్ టు బీ కండక్టెడ్ బై ది మెడికల్ బోర్డ్ at Rajamahendravaram and produce the health certificate signed by the medical board in the form prescribed by the Article 49 of the Civil Service Regulation, testify to the candidate's sound hearing and generally physical fitness for the outdoor walking in the forest department and to the fact that she based on his body marks of successfully vaccination. చూసారా, సో వ్యాక్సినేషన్ ఉండేటటువంటి మార్క్స్ అయితే ఉండాలని కూడా అడిగారనమాట. సో కాబట్టి మెజ్గా అంటే ఏదైతే మెడికల్ టెస్ట్ అయిన తర్వాత కూడాను ఖచ్చితంగా మనకేం ఉండాలి, బాడీ మార్క్స్ అనేవి కూడాను
చూపించాల్సి ఉంటుంది, అది కూడా వ్యాక్సినేషన్ చేసుకున్నట్టు. ఇవన్నీ క్వాలిఫికేషన్ సంబంధించి అనమాట. బట్ గుర్తుంచుకోండి, సో ప్రిలిమ్స్ అనేది పాస్ అవ్వాలి, పాస్ అయిన తర్వాత ఫిజికల్ పాస్ అవ్వాలి, ఫిజికల్ తర్వాత మెడికల్ అవ్వాలి, అండ్ మెడికల్ తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ అవ్వాలి. మెయిన్స్ ఎగ్జామ్ అయిన తర్వాత మనకైతే ఏమైతే ఉందో దీంతోపాటు మెడికల్ ఎగ్జామ్ అయిన తర్వాత మనకి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా ఉంది. దీని ప్రకారంగా మనకి ఎలిజిబుల్ క్యాండిడేట్స్కి మనకి ఇవ్వడం జరుగుతుంది. అండ్ రిజర్వేషన్ పర్టికులర్స్ అనేవి నోటిఫికేషన్లో వాళ్ళు ఇవ్వడం జరిగింది. అండ్ ఎస్సీ ఏదైతే ఉందో, ఎస్సీ అనేది ఏదైతే విడిగా మనకి ఏబీసీ మనకి గ్రూపింగ్ చేశారో ఆ గ్రూపింగ్ ప్రాప్తికి మాత్రమే మీకైతే పోస్ట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 2% ఉంటుంది, అండ్ అదేవిధంగా 1% ఉంటుంది ఉమెన్ నో ఎలిజిబుల్ ఉమెన్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్కి కూడా ఉంటుందన్నమాట. సో ఇదండి ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనమాట. సో ఈ నోటిఫికేషన్ పైన మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా మీరు ప్రిపరేషన్ ఈరోజే స్టార్ట్ చేయండి. కంటెంట్కి సంబంధించి అప్ టు 10th క్లాస్ అన్ని వీడియోలు కూడా మన ఛానల్లో ఉన్నాయి, వాటిని మీరు ఫాలో అవుతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.